కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయుల సమస్యలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేతబట్టి ఏడాది కావస్తున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఎలా ఉన్నాయి? టీచర్ల సమస్యలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా టీచర్లు ఎంతో కాలంగా పోరాడుతున్నటువంటి 317 జీవో, ఆ జీవో మీద కూడా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఎస్టీయు జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన? ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఒరిగేది ఏమి లేదు అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఇక్కడ. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వచ్చిన వెంటనే 3 నెలల్లో మొత్తము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పేసి వారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కానీ వచ్చి 1 ఇయర్ గడిచినప్పటికీ ఎలాంటి పరిష్కార మార్గాలు వెతకకుండా ఎక్కడ వేసిన గొంగల అక్కడనే ఉండే విధంగా అక్కడనే ఉన్నాయి. ఎలాంటి సమస్యలను అదేవిధంగా పేరుకుపోయి ఉన్నాయి. ఈరోజు వచ్చిన సందర్భంలో డిఎస్సి ఇవ్వడం కానీ లేదా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం స్వాగతించాం. ఎందుకంటే మన పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, వాళ్ళకు నాణ్యమైన విద్య అందుతుంది అని చెప్పేసి అనుకున్నాం. దాన్ని స్వాగతించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇంకా చాలా సమస్యలు అదేవిధంగా పెండింగ్లో ఉంచడం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుల సమస్యలు తీసుకున్నట్లయితే పిఆర్సీ ఏదైతే ఉందో 2018-23 నుంచి అమలు కావాలా. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం 5% ఐఆర్తో మాత్రమే ఇవ్వడం జరిగింది. రాగానే దాన్ని చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు 18 మంత్స్ అయిపోయింది. కానీ ఇంతవరకు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోలేదు. మరియు పిఆర్సీని అమలు చేయడం లేదు. మరి 2025 జూలై వరకు వచ్చేసరికి 2 సంవత్సరాల కాలం కూడా గడిచిపోతుంది. ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతూ ఉన్నారు ఆర్థికంగా. అంతేకాకుండా రావాల్సినటువంటి డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు. ఆ 4 డిఏల వల్ల ఒక్కొక్క ఉద్యోగి ఉపాధ్యాయులు కూడా చాలా నష్టపోతున్నారు. ఇది ఆర్థికానికి సంబంధించినటువంటి నష్టం ఈరోజు సుస్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు. అంతేకాకుండా హెల్త్ కార్డ్స్ ఇష్యూ వచ్చేసరికి పెన్షనర్స్కి కానీ మరియు ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు కానీ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి ఈరోజు సక్రమంగా ఆ యొక్క హాస్పిటల్స్లో పనిచేయడం లేదు. ఎవరిపైన హాస్పిటల్స్లో మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, క్లియర్ కావడం లేదు, కాబట్టి మీరు రీఎంబర్స్మెంట్ పెట్టుకోండి అని చెప్పేసి మమ్మల్ని వేధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ హెల్త్ కార్డ్స్ ఇష్యూ కూడా మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ హెల్త్ కార్డ్స్లో మనము అమౌంట్ కట్టేసి ఒక్కొక్క టీచర్ 500 రూపీస్ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి వైపు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఎంతో ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇది మేము గమనిస్తూ ఉన్నటువంటి విషయం ఈరోజు. ఇంకా మనం తీసుకున్నట్లయితే 317 జీవో రాగానే స్థానికతను చూసి స్థానికత ఆధారంగా అందరినీ తమ తమ జిల్లాలకు పంపిస్తా అని చెప్పేసి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి కాకుండా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వచ్చి 1 ఇయర్ అయింది. కమిటీలు వేశారు. కమిటీలతో కాలయాపన అయింది. ఆ కమిటీల ద్వారా వచ్చినటువంటి మొన్న ఒక కమిటీ యొక్క రికమెండేషన్స్ బయటికి రావడం జరిగింది. ఆ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇంతకుముందు ఏవైతే స్పౌస్ మరియు ఇతర బదిలీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటివి మాత్రమే చేయమని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. అది ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా చేసింది అది. అయితే ఇప్పుడు దానికి మళ్ళీ ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి మళ్ళీ 1 మంత్ టైం తీసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కాలయాపన కనబడుతుంది తప్పితే నిజంగా ఎవరైతే నష్టపోయారో తమ స్థానికతను కోల్పోయి వేరే జిల్లాలకు వెళ్ళారో వాళ్ళను దేనికి కూడా స్పౌస్ కాకుండా అందరూ కూడా ఉద్యోగస్తులు, అందరూ కూడా స్థానికత అంశం మీదనే ఆధారపడి ఉన్నవారే. కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా తమ తమ సొంత జిల్లాలకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పౌస్ ఇవన్నీ కాకుండా అందరినీ పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఎస్టీ తరఫున ఇంతకుముందు కూడా డిమాండ్ చేయడం జరిగింది. 317 జీవో వచ్చినప్పుడే మనం తీవ్రంగా వ్యతిరేకించాం. యాక్చువల్గా మన ఎస్టీయూ తరఫున డిఎస్సి ముట్టడి జరిగింది. అందులో మేమందరం రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కూడా అరెస్ట్ అయ్యాం. కానీ అప్పుడు దాన్ని వ్యతిరేకించాం. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు న్యాయం చేస్తుంది అనుకున్నాం. కానీ మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. దాన్ని ఇంకా సమూలమైనటువంటి ప్రక్షాళన చేసి అందరి ఉపాధ్యాయ ఉద్యోగస్తులను తమ తమ సొంత జిల్లాలకు తీసుకురావాల్సిందిగా ఎస్టీయూ తరఫున వారికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గర అనేకమైనటువంటి స్కూల్స్ అంటే ఒకటే గొడుగు విద్య అనేటువంటిది ఒకటే, కానీ పాఠశాలలు వేరు వేరు. రెసిడెన్షియల్ స్కూల్స్ అని, కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, జడ్పీ స్కూల్స్, పంచాయతీరాజ్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, ఈ విధంగా స్కూల్స్ ఉండడం వల్ల కూడా విద్యార్థులందరికీ ఒకే రకమైనటువంటి విద్య మరి ఒకే రకమైనటువంటి భోజనం కూడా అందడం లేదు. ఇక్కడ మనం ఇది స్పష్టంగా గమనించవలసినటువంటి విషయం. కేజీబీవీలో ఒక రకంగా మెనూ ఉంది, తర్వాత మోడల్ స్కూల్స్లో ఒక రకంగా మెనూ ఉంది, ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక రకంగా మెనూ ఉంది.
మరి వీళ్ళందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కేజీబీవీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తీరుస్తామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు కేజీబీవీ విషయంలో కూడా ఎలాంటివి కూడా పట్టించుకోలేదు. మోడల్ స్కూల్స్లోకి ఇంతవరకు సర్వీసెస్ లేవు. వాళ్ళకి 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇవ్వడం లేదు. అంటే ఇంకా వాళ్ళ దాంట్లో మొన్ననే ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఏర్పడిన తర్వాత మొన్న ట్రాన్స్ఫర్స్ కావడం జరిగింది. కాబట్టి మోడల్ స్కూల్స్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించాలా. అదే కాకుండా మాకు అనుబంధంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వము చెప్పడం జరిగింది. కానీ వచ్చి ఏడాది గడిచిన మినిమం టైం స్కేల్స్ లేదు, ఏమీ లేదు. అవి అదేవిధంగా మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కనీసం అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్స్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందుతూ తమ యొక్క కుటుంబాలను బాగా చూసుకునేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి విద్యార్థులకు మనము 2 డ్రెస్సులు ఇస్తున్నాం సంతోషం, బుక్స్ ఇస్తున్నాం సంతోషం, కానీ అక్కడ అవి సక్రమైనటువంటి సమయానికి అందడంలో ఇంకొంచెం విఫలం చెందుతూ ఉన్నాం ఈ రోజుకి. ఎందుకంటే పోయినసారి వచ్చినటువంటి బుక్స్ కొంచెం లేట్ వచ్చాయి. సరే, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం ఆ బుక్స్ విషయంలో కానీ ఆ డ్రెస్సుల విషయం కానీ ఒక మేలు చేసింది. కానీ ఆ మధ్యాహ్నం భోజనం విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం భోజనంలో ఎవరైతే హెల్పర్స్ ఉన్నారో లేకుంటే కుక్ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ లేదా గౌరవ వేతనం ఏదైతే ఉందో అది చాలా ఆలస్యంగా అందడం వల్ల వాళ్ళు సక్రమంగా పనిచేయలేకపోతున్నారు అక్కడ. అంతేకాకుండా వాళ్ళకి వచ్చే బిల్స్ కూడా చాలా పెండింగ్ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ బిల్స్ వస్తేనేమో వాళ్ళను ఉద్యోగస్తులు లేదా మనం ఎవరైతే మేము మానిటరింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా చేయగలుగుతాం. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా బిల్స్ అనేటువంటివి ఆలస్యంగా రావడం వల్ల బిల్స్ని ఇన్ టైంలో చెల్లించలేకపోవడం వల్ల కూడా కరెక్ట్ నాణ్యమైనటువంటి భోజనము విద్యార్థులకు కొంచెం అందడంలో విఫలమవుతుంది. దాని యొక్క పర్యవసనాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ఆహారం తిని కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆ విషయంలో ఒకటి గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఎవ్రీ మంత్ బిల్స్ ఆ ఫస్ట్ వీక్లో పడేటట్టుగా శాలరీస్ ఏ విధంగా అయితే ఫస్ట్ రోజు చేస్తున్నారో 30 రోజు మనం బిల్స్ సబ్మిట్ చేస్తున్నాం మిడ్ డే మీల్స్ వాళ్ళే. కాబట్టి మనం 10 వరకు వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళకు మనము ప్రశ్నించే హక్కు మనకు కలుగుతుంది. తద్వారా విద్యార్థులకు మంచి భోజనం అందించగలుగుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకా విద్యార్థులను మనం ఇంకా ముందుకు అంటే అక్కడ చదివేటువంటి విద్యార్థులు బడుగు బలైన వర్గాల విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఇంకా పౌష్టికాహారం అందించడానికి ఇంకా ఇతరాత్ర అంశాలు, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంతకుముందు మనం స్నాక్స్ ఇచ్చేవారం. ఇప్పుడు ఏం లేదు, క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది, ఈవినింగ్ అవర్స్లో స్నాక్స్ లేవు. ఆ విధంగా కొన్ని చర్యలు చేపడితే వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో ఉండి కూడా చదవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎస్టీ భావిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని మనము ఈ బడుగు బలైన వర్గ విద్యార్థులకు ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పేసి నేను ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్నిటి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, కొన్నిటి దగ్గరనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికంగా ఉంది, కొన్నిటి దగ్గర లేదు. కాబట్టి ప్రతి పాఠశాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా మనము చర్యలు తీసుకోవాలా, మౌలిక వసతులు కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది, చేస్తున్నారు. కానీ అది సరి అయిన విధంగా ఎక్కడి వరకు అయితే అందాలో అక్కడి వరకు అందడం లేదు. కాబట్టి ఆ విధంగా మనము ఖచ్చితంగా ఈ మౌలిక వసతుల కల్పనలో కూడా మనం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ అంశాన్ని పక్కకు పెడితే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొన్న గతంలో ఇవ్వడం జరిగింది. దాదాపు 2015 నుంచి మనం వెయిట్ చేస్తే 2024లో మనకు ప్రమోషన్స్ వచ్చాయి. కానీ ఇందులో ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే డైట్ కాలేజ్ అండ్ జేఎల్స్ జూనియర్ కాలేజీలలో వచ్చేటువంటి ప్రమోషన్స్ ఇంతవరకు ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదు. గతంలో 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రమోషన్స్ డైట్ లెక్చర్స్ కానీ జూనియర్ లెక్చర్స్ కానీ దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ డైట్లో కానీ జేఎల్స్ కానీ ఇంతవరకు ప్రమోషన్స్ ఇవ్వడం లేదు. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఇప్పటి వరకు కూడా మాకు అర్థం కానటువంటి అంశం. డైట్లో ఎవరైతే డిఈడి ఏదో చదువుతూ ఉన్నారో వాళ్ళకు చెప్పేటువంటి టీచర్స్ లేరు. యాక్చువల్గా అక్కడ మొత్తం ఖాళీలు 260 పోస్టులు సుమారుగా ఉంటే దాదాపు 245 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మనం నాణ్యమైన విద్యను ప్రైమరీ స్కూల్కి అందించాలంటే అక్కడ నుంచి వెలువడేటువంటి డైట్ స్టూడెంట్స్ కూడా మంచి నాలెడ్జ్తో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. కానీ అక్కడ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి,
కేవలం డిప్టేషన్ ఆధారంగా అక్కడ విద్యా బోధన జరుగుతుంది. ఆ బోధన కూడా సక్రమంగా జరుగుతున్నటువంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ఆ ప్రమోషన్స్ని ఖచ్చితంగా నింపాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ని కూడా మనము గట్టిగా పునాది పటిష్టం చేసినప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఈజీగా వచ్చేటువంటి ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తారనేటువంటి అవకాశం. అదేవిధంగా జేఎల్సీ కూడా అంతే. జేఎల్సీ కూడా దాదాపుగా 6,000 పోస్టులు మన తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి ఈరోజు. వాటన్నిటి కూడా ప్రమోషన్ ద్వారా నింపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవి కూడా నింపడం లేదు. ఎంతోమంది ఉపాధ్యాయులు 24 ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటున్నారు, కానీ వారికి కావాల్సినటువంటి ప్రమోషన్స్ రావడం లేదు ఈరోజు. కాబట్టి 24 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఇంకా హై స్కూల్ లెవెల్లో ఉండడం వల్ల ఎన్ని రోజులైనా అదే విద్యను బోధించడం వల్ల కూడా కొంచెం అనాసక్తి అనేటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు పై తరగతులకు ఇంటర్ కానీ లేదా డైట్ కానీ పంపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా హ్యాపీగా వాళ్ళు ఇంకా బోధన చేయడానికి సంసిద్ధులుగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. తర్వాత ఈ పీఆర్సీలో కూడా కొన్ని రికమెండేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు 24 ఇయర్స్ స్కేల్ వచ్చిన తర్వాత ప్రమోషన్ తీసుకున్నా లేదా ఫర్దర్ 6 ఇయర్స్ కంప్లీట్ అయినా వాళ్ళకు అనదర్ ఇంక్రిమెంట్స్ లేవు. కాబట్టి ఈ పీఆర్సీలో ఖచ్చితంగా 24 ఇయర్స్తోనే స్టాగ్నేషన్ కాకుండా 30 ఇయర్స్ కానీ ఇంకా ఇతరత్రా ఉంటే ఖచ్చితంగా ఆ ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించి ఉపాధ్యాయులను ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్ చైర్మన్గా చేసింది. అంటే ఒక మంచి ఉన్నతాధికారిని కోల్పోయామన్న భావనలో ఉందా మీ టీచర్లు? ఎట్లా ఉంది? తను వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అనేటువంటివి చేయడం జరిగింది. దానికి ప్రత్యక్షంగా మొన్ననే 3 days బ్యాకే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంటర్నల్ మార్క్స్ తొలగించడం, దాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం ఉపాధ్యాయులం. ఎందుకంటే ఎస్ఎస్సి మార్క్స్లో ఇంటర్నల్ తొలగించడం వలన విద్యార్థులకు నష్టం లేదు. అది ఉండడం వల్ల విద్యార్థులు కొందరికి నష్టం జరిగింది వాస్తవంగా. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరూ పోటీపడి 20కి 20 మార్క్స్ వేయడం జరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో మేము ఖచ్చితత్వాన్ని మరి వాళ్ళు ఏదైతే ప్రామాణికతను అంశాలను జోడించి మనం మార్కులు వేయడం వల్ల మన దాంట్లో 10/10 మార్క్స్ చాలా తక్కువ మందికి రావడం జరిగింది. దానిని వారు మొన్న తొలగించడం జరిగింది. కాకుంటే అది నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి రావడం, అంటే ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వారు ముందున్నారు. అదేవిధంగా బుక్లెట్ ఇవ్వడం, ఈ 24 pages బుక్లెట్ ఎస్ఎస్సికి ఇవ్వడం, అంటే అది కూడా ఒక మంచి విధానం. ఎందుకంటే మాస్ కాపీని మనము నిరోధించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ బుక్లెట్ ఇవ్వడం వల్ల ఆ బుక్లెట్ అనేటువంటిది ఆ రూమ్లో అటు ఇటు పోదు. అదే కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు దాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఆ 4 పేజీలు దాన్ని తీసుకొని కొంచెం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేయడం జరిగింది సెంటర్లో. అలాంటివి కాకుండా అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. తద్వారా ఉపాధ్యాయులు అండ్ విద్యార్థులు కూడా చాలా బాగా ఉంటారు. ఇంతేకాకుండా ప్రమోషన్స్ విషయంలో కావచ్చు లేదా డిఎస్సి ఇవ్వడం కావచ్చు చాలా సక్రమంగా నిర్వహించారు. కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు, అంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు ఉంటాయి. కానీ వెంకటేశం గారు సారి మంచి అధికారి. వారు టీజీపీఎస్కి పోవడం నిజంగా విద్యా వ్యవస్థ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. కానీ మళ్ళీ వాళ్ళకు కొన్ని రోజుల వరకు ఛార్జ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది బాగానే ఉంటుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం.